ఇదివరకు దేవుళ్ళని ఊరేగించే వాటిని రథాలనేవాళ్ళు. తమకి తాము దేవుళ్ళని రాజకీయ పార్టీలు ఫీల్ అయ్యారు, రాజకీయ నాయకులు ఫీల్ అయినట్టున్నారు, ప్రజాస్వామ్య దేవుళ్ళని తామేనని ఫీల్ అయినట్టున్నారు. అందుకే ప్రచార రథాలు అని పేర్లు పెట్టుకుంటారు. రథం అనేటువంటిది నా దృష్టిలో అయితే దేవుడు ఎక్కాల్సినటువంటిది. వీళ్ళు వాళ్ళ పార్టీ కార్యకర్తలకి దేవుళ్ళేమో కానీ జనానికి దేవుళ్ళు కాదు, వాళ్ళ పార్టీ భక్తులకి దేవుళ్ళేమో కానీ టోటల్ జనానికి అయితే దేవుళ్ళు కాదు. అందరూ పూజ చేసేది మామూలు దేవుడికి, కాబట్టి ఇక్కడ మామూలు అనే స్టేజ్కి వచ్చేసాం మనం. కానీ ఇప్పుడు ఎన్నికల్లో ప్రచార రథాలకి బోలెడంతమంది అప్లై చేసుకున్నారు. యాజ్ ఫర్ నామ్స్ ఏంటంటే ఒక్కో పార్టీ గరిష్టంగా 7 రథాలు నడపచ్చు. లోక్సభ ఎన్నికలకు ఒక్కో పార్టీ గరిష్టంగా 8 రథాలకు అనుమతిస్తారు. అంటే దాదాపు 8-15 రథాలు ఒక్కో పార్టీ నడుపుకోవచ్చు ఆంధ్రాలో. టోటల్గా రాష్ట్ర స్థాయిలో 52 ప్రచార రథాలకు అనుమతి ఇచ్చారు. జిల్లా స్థాయిలో 300కు పైగా ప్రచార వాహనాలకు అనుమతి ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో 78 దరఖాస్తులకి 52 ఆమోదం పొందినాయి. రాష్ట్ర స్థాయి ప్రచార రథాల అనుమతి కోసం 78 దరఖాస్తులు వచ్చినాయి. వీటిని పరిశీలించి 52 వాహనాలకు అనుమతి ఇవ్వచ్చని రవాణా శాఖ అధికారులు ఎన్నికల ప్రధాన అధికారికి కార్యాలయానికి నివేదించారు. నిబంధనలు పాటించిన నిర్దేశిత ప్రమాణాల మేరకు లేని 28 వాహనాలకు అనుమతులు తిరస్కరించాలని కూడా సూచించారు. జిల్లా స్థాయిలో ప్రచార రథాలకి ఇప్పటిదాకా దాదాపు 300 దరఖాస్తులు వచ్చినాయి. నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి మరిన్ని దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో కనీసం 100 ప్రచార రథాలు, జిల్లా స్థాయిలో 800కు పైగా ప్రచార రథాల కోసం దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. దీంట్లో వీళ్ళ నామ్స్ ఏంటంటే ఒక్కో పార్టీకి రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ఒక్కో పార్టీ గరిష్టంగా 7 వాహనాలు, లోక్సభ ఎన్నికలకు ఒక్కో పార్టీ గరిష్టంగా 8 వాహనాలకు అనుమతిస్తారన్నమాట.